హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏ టిఫిన్‌లోకైనా బాగా సెట్ అయిపోయే టమాటో చట్నీ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. డైలీ పల్లీల చట్నీ తిని బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. టిఫిన్స్‌లోకే కాకుండా స్నాక్స్ అయినా బజ్జీ, బోండా, పునుకులు అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. తిన్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మరి ఈ చట్నీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పాన్‌లోకి ఒక పావు నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజులో కట్ చేసుకున్న 3 టమాటా పండ్ల ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటో, ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్ అవుతాయండి. చక్కగా కలుపుకున్నాక మూత కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. టమాటో, ఉల్లిపాయ ముక్కలు చక్కగా దగ్గర పడ్డాయి కదా! ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని టమాటా ఇలా మనం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇలా సాఫ్ట్‌గా అయ్యాక పావు చెక్క పచ్చి కొబ్బరి, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఒక చిన్న కప్పుడు కొత్తిమీర వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకొని పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో మరొక 2 నిమిషాలు మూత కవర్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మనకు ఉల్లిపాయ, టమాటోతో పాటు కొత్తిమీర కూడా పూర్తిగా మగ్గిపోయి వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ అయిన ఈ చట్నీని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఈ చట్నీ కొద్దిగా లిక్విడ్‌గా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. దీని తాలింపు కోసం అయితే మనం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి ఒక పావు నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు బాగా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి, కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మనకు కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడు చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని బాగా పోపు అనేది ఫ్రై అయిపోయాక దీన్ని ముందుగా మిక్సీ చేసుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన టమాటో చట్నీ అయితే రెడీ. ఒక్కసారి ఇది ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇది టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ వేరే చట్నీయే టచ్ చేయరండి, అంత బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.